వైసీపీ నేతల అహంకారం తగ్గే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు పవన్. వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ ఎంపీపీఓ జవహర్ బాబును పవన్ పరామర్శించారు. ఇక్కడున్నది వైసీపీ ప్రభుత్వం కాదని, కూటమి ప్రభుత్వం అని పవన్ వార్నింగ్ ఇచ్చారు. గట్టిగా చదివించుకుంటాం సార్. నా ఒక్క నిమిషమే కదా సార్, చెప్పుకోలేకుండా నేను మాట్లాడుతున్నాను. నన్ను సరైన యాక్షన్ తీసుకోండి. ఈ సంఘటన వల్లే సార్ మీకోసం స్పెషల్ గా వచ్చాము. గట్టిగా యాక్షన్ చాలా మంది వచ్చి మామూలుగా ప్రెస్ స్టేట్మెంట్ దేనికో రావాలా మీకు నేను మీకు అండగా ఉండడానికి వచ్చాను. ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ మీరు ఎక్స్ప్లెయిన్ ఇక్కడ ఆపరేషన్స్ అట్లా ఉన్నాయి సార్. ఇక్కడ గట్టిగా చదివించుకుంటాం సార్. నా ఒక్క నిమిషమే కదా సార్, చెప్పుకోలేకుండా నేను మాట్లాడుతున్నాను. నన్ను సరైన యాక్షన్ తీసుకోండి. ఈ సంఘటన వల్లే సార్ మీకోసం స్పెషల్ గా వచ్చాము. గట్టిగా యాక్షన్ చాలా మంది వచ్చి మామూలుగా ప్రెస్ స్టేట్మెంట్ దేనికో రావాలా మీకు నేను మీకు అండగా ఉండడానికి వచ్చాను. కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, అలాగే శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు. ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇష్టారాజ్యంగా చేస్తాం మేము కూర్చునే వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం. కులం ఎక్కువ తక్కువ లేదు. వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో వేస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తినో వీటి గురించి అని కాదు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు.